జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళు రాసిన వార్తలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంక అయిపోతుంది, అప్పులు ఊబిలో ఆంధ్రప్రదేశ్, కనీసం జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం ఎలాగో తెలియదు, అప్పులు చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, ఎలాంటి వార్తలు రాశారంటే అంత నీచమైన రాతలన్నీ రాశారు. అప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వారం వారం అప్పు అనే విధంగా కూడా కొంత ట్రోలింగ్ అయితే వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు. కొత్త ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాదాపు 20 రోజుల పైన అవుతుంది. అంటే దాదాపు నెలలోపు అవుతుంది. ఈ నెలలోపు వాళ్ళు ఎట్లా చేశారంటే సంపద సృష్టి అనే పేరుతోటి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ 20 రోజులు ఈ 30 రోజుల లోపే వాళ్ళు దాదాపు 7,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మొన్న జూన్ 25వ తారీఖు ఆర్బీఐ పెట్టినటువంటి వేలంపాటలో 2,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జూలై 2వ తారీఖు మళ్ళీ వేలంపాట పెట్టనున్న ఆర్బీఐకి దగ్గర 5,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు ఈ మధ్య వచ్చింది. మనం లాస్ట్ ఇయర్ కట్టినటువంటి జిఎస్టీ ట్యాక్స్లు ఏదైతేనో 5,000 కోట్ల రూపాయలు మొన్న ఒక 10 రోజుల క్రితం విడుదల చేశారు. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల పేరిట డైలీ వారి పథకాలు అమలు చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర పోయి అడ్డుకున్న సంగతి మనందరూ తెలిసిందే. ఆ పథకాల డబ్బులు సగం మంది పడలేదు, ఆ డబ్బులు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి మొన్న 2,000 కోట్లు, తర్వాత వచ్చి 5,000 కోట్లు, ఇవన్నీ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేస్తే అప్పు అంటారు, శ్రీలంక అయిపోయిందంటారు, అప్పులు ఊబిలో కూరుకుపోయిందంటారు. సంపద సృష్టి ఏది? సంపద సృష్టి మీకు ఇప్పుడు నెల రోజులు మీ పరిపాలనలో 60 నెలలు మీకు ఇచ్చిన టార్గెట్లో చివరి 6 నెలలు అనేవి మీరు ఏం చేయలేరు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక నెల అయిపోయింది. అంటే 54 నెలల కాలం, లేదా మహా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక 50 నెలలు వేసుకోండి, లేకపోతే ఫస్ట్ 6 నెలలు తీసేస్తే 54లో నుంచి ప్లస్ మళ్ళీ ఈ నెల అయిపోయింది కూడా 53 నెలలు. ఇంకా 53 నెలల్లో మీరు సంపద సృష్టి ఏ రకంగా చేయగలుగుతారు? ఏ రకంగా పూర్తి స్థాయిలో ఉపాధి 20 లక్షల మంది మీరు కల్పిస్తారు? 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎలా ఇస్తారు? మీరు చెప్పినటువంటి దీపం పథకం కింద 1,500 రూపాయలు ఎలా ఇస్తారు? ఈ పాటికి రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం రావాలి, అది రాలేదు. లేకపోతే అమ్మఒడి పథకం కింద ఈ పాటికి తల్లుల అకౌంట్లో డబ్బులు జమ అవ్వాలి. ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి బట్టలు కొనుక్కోవడానికో వాళ్ళ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది తల్లి అకౌంట్లో. ఆ అమ్మఒడి డబ్బులు ఈ పాటికి వేయాల్సింది, అది లేదు. లేకపోతే బీసీలకి 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, అది లేదు. లేకపోతే సిలిండర్లు 3 అన్నారు, అది లేదు. ఎలా మీరు చేసే పనుల్లో పూర్తి స్థాయిలో నిబద్ధతతో చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ మీరు ఎంతసేపు ఎలా తయారైందంటే, నాకు తెలిసి నాకు అవగాహన ఉన్న ప్రకారం ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోల కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మనం ట్రాఫిక్ని ఆపొద్దు, గంటలు ఆపడం మనం రాజులం కాదు, నియంత్రణం కాదు, ఇటువంటి డైలాగులు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎక్కినప్పుడు 2015 వరకు సాగింది. ఫస్ట్ ఒక 6 నెలలు, తర్వాత ఒక సంవత్సరంలోపు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ పొలిటీషియన్ లాగా అసలు ఒక వితండవాదం అంటే ఎలా అయిపోయిందని ప్రజల్లో నెగిటివిటీ సంపాదించుకొని 2019లో అధికారంలో దిగారు. తర్వాత 2024 ఏమన్నా చేంజ్ అయ్యారంటే సేమ్ అలాంటి డైలాగులే. కాసేపు శ్వేతపత్రం అంటారు, కాసేపు ఇలా చేస్తామంటారు, కాసేపు అలా చేస్తామంటారు. ఫైనల్గా సంపద సృష్టి పేరుతో అప్పులు ఎలాగైతే అప్పులు చేశారో మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కరెంట్ డిపార్ట్మెంట్లో 2014 నుంచి 19 వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో మళ్ళీ విద్యుత్ అనేది పునరుద్ధరించారు. ఇప్పుడు పూర్తిగా మీ చేతికి అధికారం వచ్చేదానికి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019లో ఇచ్చేటప్పుడు 100 కోట్లు ఉన్నాయి. అంటే డిఫరెంట్ మీరు గమనిస్తే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఫస్ట్ నెలలోనే వాళ్ళు అధికారం అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే విధానంలో వాళ్ళు కొనసాగుతున్నాం అనే పేరిట ఏం చేస్తున్నారు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే మీకైతే వచ్చిందని నాకైతే అనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పోల్చి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అసలు లేదు అనేది పలు రకాల మీడియాలో ఇట్లాంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రేషన్ బియ్యంది అది లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సీ పేరిట 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇస్తా అంటే 16,000 కుదిచ్చారు.
ఏం చేయాలో ఏం చేస్తారో చూద్దాం. తరువాత పూర్తిగా వాళ్ళ గవర్నమెంట్ మనం అర్థం చేసుకుంటే ఇంకా 6 నెలలు పడుతుంది. కానీ ఈలోపే మనం పూర్తి స్థాయి విమర్శలు చేయడం కూడా కొన్ని విషయాలు కరెక్ట్ కాదు. కానీ చేయాల్సిన విమర్శలు అయితే మనం చేద్దాం. నిన్న కూడా రామోజీరావు గారికి ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టాల్సిందైతే కాదు, కానీ వాళ్ళు పెట్టారు. అంటే అంతకాడికి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. చనిపోయిన వాళ్ళకి మనం గుర్తుగా ఏదో చేయాలి, కానీ రామోజీరావు గారు ఒక్కరికే చేయడంతో ఆ విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి.